అందుకే నేను సబ్జెక్టివ్ ఆన్సర్ ఇది. సో ఇట్ ఇస్ నాట్ ఆబ్జెక్టివ్ ఆన్సర్. ఎస్ ఆర్ నో స్విచ్ ఆన్ ఆఫ్ అంటే ఒకటి ఇక్కడ రిస్క్ ఉంటుంది, బ్యారేజీ కొట్టుకుపోయే రిస్క్ ఉంటుంది. ఒకవేళ నీళ్లు లిఫ్ట్ చేస్తే అన్నారం గానీ సుందిల బ్యారేజీ కొట్టుకుపోవచ్చు. కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది. అది ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ ఫర్దర్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, భద్రాచలం విషయం అడుగుతారు కొట్టుకుపోతే ఏమైతుందని. బట్ అవన్నీ చెప్తాము, మాట్లాడదాము. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పింది చెప్పాను ఆల్రెడీ. బట్ ఇక్కడ మీరు చెప్పండి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎవరు తీసుకోవాలా? క్యాలిక్యులేటెడ్ రిస్క్ గవర్నమెంట్ తీసుకోగలుగుతుందా, లేకపోతే ఎన్డీఎస్ఏ అప్రూవ్ చేస్తుందా? ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ఆన్సర్స్. ఇప్పుడు గవర్నమెంట్ లో నథింగ్ విల్ వర్క్ ఆన్, అంటే నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా, వేరే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ కెన్ డిఫర్ ఆన్ ఇట్ ఆర్ టెల్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి లాస్ట్ 15 years నుంచి వేరియస్ గవర్నమెంట్స్ లో పనిచేస్తున్నా కాబట్టి 16-17 years నుంచి గవర్నమెంట్ లో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్. యూ నీడ్ టు రైట్ ఆన్ ద ఫైల్ వెదర్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ నాట్ అండ్ అప్రూవ్ ఇట్. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎవరు అప్రూవ్ చేస్తారు? ఓకే, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, మన రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్పేది విల్ టేక్ ఇట్ ఆన్ మెరిట్ దట్ ఇట్ హ్యాస్ టు బి డన్. ఎందుకంటే రైతులకు నీళ్లు అవసరము, డ్రింకింగ్ వాటర్ అవసరం మనందరికి, మీకు నాకు అందరికి. బట్ గవర్నమెంట్ లో పాసిబుల్, ఎస్పెషల్లీ ఎన్డీఎస్ఏ. ఇప్పుడు ఇంకొకటి, ఎన్డీఎస్ఏని అడుగుతాము, ఎన్డీఎస్ఏ పర్మిషన్ అడుగుతాము. ఎన్డీఎస్ఏలో కూడా ఉంది ఆఫీసర్సే, గవర్నమెంట్ ఆఫీసర్సే. వాళ్ళు అందులో కూర్చున్న వాళ్ళు ఎవరు సంతకం చేస్తారు ఫైల్ మీద క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి అని? అడిగితే తెలుస్తుంది కదా. ఏమంటారు? అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు నీళ్లను స్టోర్ చేయొద్దు, గేట్లు లిఫ్ట్ చేయొద్దు, గేట్లు తెరిచే ఉంచాలి, మూసివేయొద్దు అని అన్నారు. అంతవరకు అన్నారు. కానీ నీళ్లను లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు కదా అని, నీళ్లను లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు కదా అని బీఆర్ఎస్ అంటుంది. ఎగ్జాక్ట్లీ. నీళ్లు లిఫ్ట్ చేయాలి అని అంటే మీరు గేట్స్ క్లోజ్ చేయాల్సిందే అన్నారం సుందిల్లా. బాటం లైన్, అందులో ఏ మాత్రం కూడా 8.8 టీఎంసీలు స్టోరేజ్ చేయడానికి 2 ప్రాజెక్టులు కలిపి గేట్లను క్లోజ్ చేయాల్సిందే. టీఎంసీ 8 టీఎంసీలు కాదండి, 0.1 టీఎంసీ మీరు ఎత్తాలన్నా గానీ. ఎందుకంటే రన్నింగ్ వాటర్ మీద అన్నారం సుందిల్లలో మీరు దట్ ఈస్ హౌ ద బెడ్ లెవెల్ అండ్ క్రెస్ట్ లెవెల్ ఆఫ్ అన్నారం సుందిల్లా ఆర్. కానీ ఎండిడిఎల్ మినిమం డ్రా డౌన్ లెవెల్ పెట్టి ఈ 2 అన్నారం గానీ సుందిల్ల గానీ మినిమం డ్రా డౌన్ లెవెల్లో పెట్టాలి. సరే, మేడిగడ్డకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మేడిగడ్డ తర్వాతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఆ గేటు తెరవాల్సిన అవసరం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఈ అన్నారం వరకు ఎంత? అన్నారం 119 FRL, ఆ తర్వాత ఇది 130 FRL సుందిళ్ళ, ఆ తర్వాత ఈ 2 స్టేజీల తర్వాత ఎల్లంపల్లి రిజర్వాయర్, ఇది 148. సో ఇక్కడ వరకు ఈ 3 వరకు లిఫ్ట్ చేయాలి, చెయ్యొచ్చు. 8.8 టీఎంసీలు నిల్వ ఉంచి చెయ్యొచ్చు. తర్వాత అక్కడ మొత్తం పెట్టండి, ఏ ప్రాబ్లం వచ్చినా, చిన్న సీపేజ్ వచ్చినా, ఇష్యూ వచ్చినా ఆపేయొచ్చు. ఇప్పుడు రైతులకు నీళ్లు కావాలి కదా అన్నది విశ్రాంతి ఇంజనీర్లు అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. కంప్లీట్లీ అగ్రీడ్ విత్ ద క్యాలిక్యులేటెడ్ రిస్క్ టు బి టేకెన్. ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని చేయాలి అనే దానిలో అది రైతులకు ఉపయోగం కాబట్టి తీసుకొని చేయొచ్చు. ఇది క్యాలిక్యులేటెడ్ రిస్కా అన్కాలిక్యులేటెడ్? అంటే ఎంత % రిస్క్ ఉంటుంది? 100% రిస్క్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఇప్పుడు 100% రిస్క్ అంటే క్యాలిక్యులేటర్ రిస్క్ కాదు, పెద్ద రిస్క్ అన్నట్టే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి, ఈ ప్రాజెక్ట్ అన్నారం సుందిల్లా గనక కొట్టుకుపోతే అంటే ఆ బ్యారేజెస్ కాస్ట్, ఆ పంప్ హౌసెస్ కాస్ట్ 5-6 వేల కోట్లు ఉంటుంది. అదే ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అని ఎందుకన్నా అంటే బీఆర్ఎస్ క్యాలిక్యులేషన్ వేరు, కాంగ్రెస్ క్యాలిక్యులేషన్ వేరు, ఎన్డీఎస్ఏ క్యాలిక్యులేషన్ వేరు. అందుకే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అన్నా. బట్ రిస్క్ ఆఫ్ ద డ్యామేజ్ టు ద బరాజెస్ ఇస్ పాసిబుల్ యాజ్ పర్ ఎన్డీఎస్ఏ. ఎందుకు? ఇప్పుడు ఎన్డీఎస్ఏ అన్నది ఏంది భరత్, మనము వి జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్. నాకు ఒక 2 minutes లో నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఇది ఊరికే మనం ఎన్డీఎస్ఏ, అసలు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, అది రాకెట్ సైన్సా లేకపోతే అది అర్థం కాని ఒక ఇల్యూజనరీ థింగ్సా, అది కామన్ లే పీపుల్ కి అర్థమయ్యేటట్టు నేను 2 minutes లో చెప్తాను. తర్వాత అందుకే మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టెక్నికాలిటీ. అంత టెక్నికల్ కూడా ఉండదు, నేను సింపుల్ గా చెప్తాను.
మనకు బుంగల్ ఫామ్ అయినాయి. బుంగల్ అంటే వాటర్ పై నుంచి కిందికి సీపేజ్ అయింది. తర్వాత పైపింగ్ అయింది, శాండ్ కూడా వెళ్ళడం మొదలు పెట్టింది. కింద ఎప్పుడైతే మీకు క్యావిటీ ఫామ్ అయిందో అది బ్లాక్ కుంగింది.